వనమాడి కొండబాబు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కొండబాబు చేసిన ఆరోపణలను నిరూపించాలని ద్వారంపూడి హితవు పలికారు. 18 రోజుల పాటు మత్స్యకారులు ఓఎన్జీసీ సంస్థపై పోరాటం చేశారని, దీంతో అక్కడికి వచ్చి నష్టపరిహారాన్ని చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో హామీ ఇవ్వడం జరిగిందన్నారు. మొదటి నుంచి మత్స్యకారుల ఉద్యమానికి తాను పూర్తి మద్దతు తెలిపానని, తనతో పాటు మిగతా రాజకీయ పార్టీల మద్దతు కూడా ఉందన్నారు. 18 రోజుల్లో ఏ రోజు కూడా కొండబాబు ఉద్యమం దగ్గరికి వచ్చి తన సంఘీభావం తెలియజేయలేదని విమర్శించారు. ఓఎన్జీసీ నుండి నష్టపరిహారం డబ్బులు వస్తున్నాయంటే కొండబాబు అనవసర రాద్ధాంతమంతా చేస్తున్నారని నిప్పులు చెరికారు. మత్స్యకారులకు రావాల్సిన నష్టపరిహారం రాకపోతే దానికి పూర్తి బాధ్యత కొండబాబు వహించాలని, మత్స్యకారులకు మంచి చేయాలని దృక్పథం తనకే ఉందన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. రెండు కారణాల వల్ల ప్రశ్న పెట్టడం జరిగింది. నిన్న మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు చదువులేని వ్యక్తి, ఓఎన్జీసీ నష్టపరిహారం 1000 కోట్ల రూపాయలు నేను నా అకౌంట్లకు వచ్చిందని చెప్పేసి మాట్లాడటం జరిగింది. గతంలో నేను చెప్పాను, ఈ ఓఎన్జీసీ నష్టపరిహారం మీద ఉద్యమం చేస్తున్నారు, మత్స్యకార సోదరులందరూ ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమం అయ్యే వరకు నేను నా మీద చేసిన విమర్శలకి నేను సమాధానం చెప్పాలని, ఈరోజు సమాధానం చెప్పడానికి ముందు రావడానికి కారణం, పదే ఒకటి సమాధానం చెప్తున్నాను కొండబాబుకి. సందర్భంగా మాట్లాడే ముందు ఆధారాలతో రా. ఓఎన్జీసీ అనేది అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, చేర్చిచ్చేయడానికి 1 కోటి 2 కోట్లు కాదు 1000 కోట్లు అన్నాను. సరైన ఆధారాలు నువ్వు 2-3 రోజులు నీకు సమయం ఇస్తాను. 2-3 రోజుల్లో నువ్వు సరైన ఆధారాలతో నువ్వు రాకపోతే, నువ్వు నిరూపించకపోతే నువ్వు పోటీ చేయమని. ఒకవేళ నువ్వు నిరూపిస్తే నా టికెట్ నీ టికెట్ ఇంకా లేదు, కానీ రేపు వచ్చే ఎలక్షన్లో పోటీ చేయడం మానేస్తాను. ఖచ్చితంగా ఉన్నాను నేను. ఎట్టి పరిస్థితుల్లోనూ రూపాయల లంచం తీసుకోకుండా ఈ 5 సంవత్సరాల పరిపాలన చేశాను. నువ్వు లేనిపోయిన ఆరోపణలు 1000 కోట్ల రూపాయలు నా మీద నువ్వు అవినీతి ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటాను. ఒక 3 రోజుల్లో నువ్వు నిరూపించిన పక్షంలో నీ మీద పరునష్ట దావా కూడా వేయడానికి ముందుకెళ్తున్నాను. దీని మీద ఎంక్వైరీ చేయమని డిపార్ట్మెంట్ల పరంగా కూడా నేను అడగడం జరుగుతుంది. ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి 2 కారణాల వల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న మా